జ్వరం నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే ఏం చేయాలి? మన ఇమ్యూనిటీ ఎక్కువ ఉండాలి. ఏం తింటే మన ఇమ్యూనిటీ ఎక్కువ అవుతుంది? చెప్పండి, ఏం తింటే? చెప్పగలరా ఎవరైనా? మందులు మింగితే ఇమ్యూనిటీ పెరగదు. బలం గోళం ఆహారం. ఆహారంలో ఏది ఇంపార్టెంట్? అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి? ప్రోటీన్స్. ప్రోటీన్స్ ఎవరైతే ఉన్నారో ఆయన కరెక్ట్ ఆన్సర్. ప్రోటీన్ తింటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. మనం తినే రోజు ఆహారంలో ప్రోటీన్ ఎక్కడ ఉంది చెప్పండి? ఇప్పుడు నువ్వు అన్నం తిన్నావు అనుకో, అందులో ప్రోటీన్ ఏంటి? వెజిటేరియన్స్ కి ప్రోటీన్ ఏంటి తెలుసా మీకు? పప్పులు. పప్పులు ఎక్కువ తినాలి. పప్పులు ఎక్కువ తింటే ప్రోటీన్స్ వస్తాయి. అయితే పప్పులని రాత్రి పూట నానబెట్టాల. నానబెట్టి పొద్దున వండుకొని తినాలా, ఆ నీళ్లు పారేసి. అప్పుడు బలం మంచిగా బాడీకి అబ్జార్బ్ అవుతుంది. లేదంటే సగం బలమే అబ్జార్బ్ అవుతుంది. గుర్తుంచుకోవాలి. నాన్ వెజిటేరియన్ లో ప్రోటీన్ ఏంటి? మటన్, చికెన్, ఫిష్, ఎగ్స్ అన్ని కూడా ప్రోటీన్స్. సో మనం తినే ఆహారంలో ప్రోటీన్ ఎక్కువ చేస్తే ఇమ్యూనిటీ పెరుగుతుంది, రోగాలు తక్కువ వస్తాయి, జ్వరాలు వచ్చినా తొందరగా నయం అవుతాయి, తక్కువ మందులతో మనం మంచిగా అవుతాం. అన్ని మందులు వాడాల్సిన అవసరం లేదు. నా ఫార్మసీ ఫ్రెండ్స్ ఏం ఫీల్ కావద్దు, ఓకే? ఎందుకంటే మనం అందరం కుటుంబం లాగే. నేను మీకు అగేన్స్ట్ కాదు. ఏ ఫార్మసీ కంపెనీకి, ఏ ఫార్మసీ వాళ్ళకి నేను అగేన్స్ట్ కాదు. నేనేమంటా అంటే అవసరం ఉన్నప్పుడు అవసరం ఉన్న మందులు వాడాలి. అవసరం లేని దగ్గర మందులు వాడకపోతే మంచిది. మందులు ఎక్కువ అవసరం పడకుండా మనం ఆరోగ్యం ఉండాలంటే ఏం చేయాలా? మంచిగా ఆహారం తీసుకోవాలా, లైఫ్ స్టైల్ మోడిఫై చేసుకోవాలా. ఆహారంతో పాటు మనం ఎక్సర్సైజ్ చేయాలా, ఓకే? సో ఈ విషయాలన్నీ నేను డైలీ చెప్తున్నా. నిన్న మొన్న కూడా